హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్. నేను మీ దివ్య. చాలా వీడియోస్ కూడా నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఎడిట్ చేసి పక్కన పెట్టుకున్నవే ఉన్నాయి. అందులో ఇదొకటి అన్నమాట. రోజు ఆఫ్టర్నూన్ అయితే ఆర్యన్ కి స్కూల్ యానివర్సరీ ఉంది. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. చాలా ఇయర్స్ కి మళ్ళీ నేనైతే ఈరోజు హెయిర్ కి స్ట్రైట్నింగ్ చేయించాను అనమాట. జస్ట్ టెంపరీ స్ట్రైట్నింగ్. ఏదో తెలియని సంతోషం అండి అసలు స్ట్రైట్నింగ్ చేయించుకుంటే. నాకు ఫైనల్ గా ఇలా చేయించుకున్నాక ఇంకా త్వరగా రెడీ అయిపోయి ఇంకా ఆర్యన్ ఫంక్షన్ కి అయితే బయలుదేరాం. వాడికి కంపల్సరీ మధ్యాహ్నం నిద్ర ఉండాలండి, లేదంటే చాలా తిక్కబెడతాడు అనమాట. అందుకని చెప్పేసి ఈ రోజు ఒక 1 అవర్ అయితే ఇంటి దగ్గర పడుకోబెట్టేసాను. తర్వాత అక్కడ ఫంక్షన్ హాల్ లో హ్యాపీగా తిరుగుతాడని చెప్పేసి ఫైనల్ గా ఫంక్షన్ హాల్ కి అయితే చేరుకున్నామండి. మాకు వెన్యూ వచ్చేసి కుక్కట్పల్లి KPHP 6th ఫేజ్ ఉంటుంది కదా, అక్కడ మలేషియన్ టౌన్షిప్ ఎదురుగుండా ఒక కొండ ఉంటుంది, కృష్ణుడు టెంపుల్ ఉంటుంది అనమాట. కొండ మీద చాలా బాగుంటుందండి. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మేము అందరూ మా ఫ్యామిలీ అందరూ కూడా ఆ ధ్వజస్తంభం నిలబెట్టే టైంకి మేము అక్కడికి వెళ్ళాం అనమాట. అప్పటి నుంచి కూడా నాకు చాలా ఫేవరెట్ టెంపుల్ అది. దాని పక్కనే ఫంక్షన్ హాల్ కట్టారు. ఒక 7-8 ఇయర్స్ అవుతుందేమోనండి ఫంక్షన్ హాల్ కట్టి కూడా. అంతా బాగానే ఉంటుంది, కానీ మంచి సమ్మర్ కదా, ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిన టైంలో ఇది కొంచెం రేకుల షెడ్ వల్ల హీట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. పిల్లలు అస్సలు సపోర్ట్ చేయలేకపోయారు అనమాట. అయితే నెమ్మదిగా పేరెంట్స్ అందరూ అక్కడికి రీచ్ అయ్యాక వాళ్ళన్నీ సెట్ చేసుకునే లోపు ఇలా కాసేపు వీడియోస్ ఫొటోస్ అవి ప్లే చేశారు, అన్ని బ్రాంచెస్వి. అయితే నేను ఇక్కడ ఆర్యన్ ఉన్నవి మాత్రమే నేను పెట్టానండి. ఫస్ట్ టైం పేరెంట్స్గా ఇలాగా ఒక ఫంక్షన్కి వెళ్ళటం అనమాట, అంటే యానివర్సరీ ఫంక్షన్కి వెళ్ళటం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. వెన్యూకి ఎవరైనా రావచ్చు అన్నారని చెప్పేసి అక్కడే మా కన్నమ్మ వాళ్ళు కూడా ఉంటారనమాట, అంటే పెద్దమ్మ వాళ్ళందరూ కూడా KPHPలో ఉంటారు. సరదాగా మా అత్తయ్య వాళ్ళు, కన్నమ్మ వాళ్ళు అందరూ వచ్చారు వీడియో ప్రోగ్రామ్ చూడడానికి. ఇప్పుడు కెమెరా ఫ్రంట్ నుంచి వెళ్ళారు కదా, ఈమెనండి అసలు ఫౌండర్ అనమాట దానికి, వండర్స్ కిడ్స్కి. వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, అన్నీ కూడా ప్రీ స్కూల్వే ఉన్నాయి. కాకపోతే KPHPలో మాత్రం 10th వరకు ఉందంట. నేనైతే ప్రత్యేకంగా ఇది ఎంచుకోవడానికి కారణం మా కమ్యూనిటీలోనే ఉంది, బయటికి పంపించక్కర్లేదు, ఇంకా చిన్న పిల్లలే కదా, తర్వాత నుంచి చూద్దామని చెప్పేసి నేను దీంట్లో అయితే జాయిన్ చేశాను. అన్ని విధాలుగా బాగుందండి. వాళ్ళు టీచింగ్ అయితేనేం, లేదంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా బాగానే చేపిస్తున్నారు. ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చారు చూడండి మా వాడు అండ్ అందరూ అనమాట. వాళ్ళ కిడ్స్ అంటే కొంచెం ఏమైనా పాటలు పాడడానికి వాళ్ళందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, వాళ్ళని మాత్రం స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. అందులో ఆర్యన్ ఒకడు. నేను కొన్ని షార్ట్స్ కూడా పెట్టానండి ఆర్యన్వి. హనుమాన్ చాలీసా ఇలా దేవుడివి కూడా చాలా బాగా చెప్తాడనమాట. అయితే ఈరోజు ఆర్యన్తో గాయత్రి మంత్రం చెప్పించడానికి ఇలా స్టేజ్ మీద నుంచోబెట్టారు. పిల్లలు చాలా చిన్నపిల్లలు కదా, అయితే మధ్యాహ్నం సాధారణంగా పడుకుని అలవాటు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి 1 o'clockకి స్కూల్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చేసి హ్యాపీగా భోజనం చేసేసి ఒక గంట సేపు నిద్రపోతారు కదా. సో ఆ టైం అనమాట ఇది. 3 ఆ టైంకి వీళ్ళని ఇక్కడ ఇలాంటి డ్రెస్లు అవి వేసి నుంచోపెట్టి, అంతే చాలా వేడిగా ఉంది పైగా లోపలంతా. అస్సలు సపోర్ట్ చేయలేదండి పాపం పిల్లలు. ఇక్కడైతే మా వాడు గాయత్రి మంత్రం చదువుతాడు, వినండి, చాలా బాగా పాడాడు అనమాట. ఆర్యన్ని పడుకోపెట్టి మంచి పని చేశాను అనిపించింది. అసలు పక్కన అటు ఇటు రూమ్స్ ఉన్నాయండి. అసలు చిన్నపిల్లలు ఎంత అలా ఏడుస్తున్నారంటే నిద్రకు వచ్చేసి, వాళ్ళకి ఆ కాస్ట్యూమ్స్ అవి కూడా ఎండలో ఎక్కువసేపు ఉంచుకోలేరు కదా ఆ హీట్కి. పైగా పక్క వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళకి కూడా తెలియకుండా ఏడుస్తూ ఉంటారు. అలా స్టార్ట్ అయిందనమాట అసలు ఫంక్షన్ హాల్లో పిల్లలందరూ ఏడిపే. కానీ టీచర్స్ అందరూ చాలా ట్రై చేశారండి వాళ్ళతో ఈ ప్రోగ్రామ్ చేయించడానికి. ఇలా మధ్యాహ్నం కంటే ఏ సాయంత్రమో పెడితే చాలా బాగుంది అనిపించింది నాకైతే పర్సనల్గా. నేనైతే ఆర్యన్ని ఎగ్జాక్ట్గా 3 ఆ టైంకి నేను అక్కడికి వెన్యూ దగ్గరికి తీసుకెళ్ళాను, కానీ అసలు మాకైతే
ముందుగా తీసుకొచ్చి వాళ్ళని KPHPలో మెయిన్ బ్రాంచ్ దగ్గర దింపేమని చెప్పారనమాట. అలా ఆర్యన్ రాడని చెప్పేసి మేడం దగ్గర పర్మిషన్ తీసుకుని నేను డైరెక్ట్ వెన్యూ దగ్గరికి తీసుకొచ్చాను ఆర్యన్ని. ఇక్కడ కొన్ని షోస్ చూడండి, పిల్లలందరూ ఎంత బాగా చేశారో, ముద్దు ముద్దుగా. As the chemicals they take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. Running wild. Now the morning is the afternoon. We lay awake in bed. It laughs so loud as the hours pass. We're gonna do it all again. కూడా నర్సరీ, LKG, UKG పిల్లలేనండి, అంతకంటే పెద్దవాళ్ళు అయితే లేరు. అంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ 1-2 ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే మాత్రం ఈ చిన్న పిల్లలతో చేయించేశారు మొత్తం అన్ని. పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల ప్రోగ్రామ్ అయిపోతే వాళ్ళని తీసుకుని బయటకు వెళ్ళిపోయేవారు. పక్కనే టెంపుల్ కదా, టెంపుల్ దగ్గర కూర్చునేవారు అనమాట. కానీ వీళ్ళందరినీ అలాంటి కాస్ట్యూమ్స్ లో ముద్దు ముద్దుగా వాళ్ళ డాన్స్లు అవి ఇవి చూస్తుంటే అసలు ఎంత సరదాగా అనిపించిందో. అందరూ కూడా వెనకాల స్క్రీన్ ని చూసి వాళ్ళ డాన్స్ అది చేయటం మర్చిపోయేవారు అనమాట. అసలు ఎంత సరదాగా అనిపించిందో. వీళ్ళందరికీ కూడా ఫ్రంట్ టీచర్స్ నుంచి డాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళని చూసి పిల్లలు చేస్తూ ఉండేవారు. కొందరైతే స్టేజ్ ఎక్కి పాపం అసలు చేయనని చెప్పి ఏడుస్తుంటే పేరెంట్స్ వచ్చి ఎత్తుకుని తీసుకెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలా ఎంత మందోనండి. ఇక్కడ ఈ వీడియోలో చూడొచ్చు, ఫ్రంట్ మేడం డాన్స్ చేస్తున్నారు కదా.